అమెరికా దేశంలో కొంతమందికి ఒకళ్ళకి లేదా ఇద్దరికి లేదా కొంతమందికి వాళ్ళ పెట్స్ ద్వారా సెక్స్ చేయడం వల్ల వచ్చిన హెచ్ఐవి ఇప్పుడు అన్ని దేశాలలో అన్నిటికీ ఎలా వచ్చిందో ఆలోచిస్తే మనకు తెలుస్తుంది. ఒకరి నుంచి ఒకరికి అరక్షిత శృంగారం. కాబట్టి హెచ్ఐవి రావడానికి శృంగారం ప్రధానమైన వాహకం అన్నమాట. అంటే అరక్షిత శృంగారం ఏదైతే కండోమ్ లేకుండా సెక్స్ చేయడం అనేది ప్రమాదం. కాబట్టి హెచ్ఐవి లేదని అనుకోవద్దు. ఎంతో ఎక్కువగా అన్ని దేశాలకు వ్యాపించిన ఈ హెచ్ఐవి మన దాకా రాకూడదంటే మనం ముందు ఒకరికంటే ఎక్కువ మంది భాగస్వాములతో శృంగారం చేయకూడదు. ఒకవేళ అలాంటి పరిస్థితులే ఉంటే కండోమ్ వాడాలి. ఈ విధంగా చేస్తే వేరే వాళ్ళ నుంచి మనకు సుఖవ్యాధులు కూడా రావు. అదేవిధంగా హెచ్ఐవి కూడా మనకు సోకదు. అయితే ఇదొక్క కారణమేనా అంటే హెచ్ఐవి రావడానికి